సభ ప్రశ్న ఎలా ఉండిద్ది అంటారు? మీకు ఎట్టుంది ఇప్పుడు? 20 లక్షలు ఎంతమంది ఎన్ని లక్షలు వచ్చే అవకాశం ఉంది? ఒక 18 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు ఉంటుంది. 20 లక్షలు లక్షల్లో వస్తారు. 20 లక్షల పైగా బ్రహ్మాండంగా. పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్ ఓడిస్తాను అంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన 2 సార్లు తోడిపోయింది, మళ్ళీ ఇంకోసారి ఓడిపోవటానికి చెప్తామండి. మళ్ళీ ఆయన అంటున్నాడు కదా, నేను పాతాళంలో పంపిస్తాను జగన్, ఓ జగన్ నీ ఎంత చూస్తా అంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. పాతాళ దొక్కటానికి పాతాళ పట్టి ఇప్పుడు ఆయన పోవటానికి సిద్ధమైంది ఆయన. పవన్ కళ్యాణ్ జగన్ కాదు, జగన్ కాదు ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఆయన బయటకు రాలి చాలా లేదు. ఇప్పుడు దాదాపు 2011 పార్టీ పెడితే ఇప్పుడు రాలే బయటకి. ఆయన బాగలేనోడు కాదు, అట్ట ఇట్ట అనుకున్నాడు. ఆయన వదిలిపెడతారు గాను, ఇబ్బంది ఏమి లేదు. ఎవరు? వై నాట్ 175 గుర్తు పెట్టుకోండి, ఎవరైనా రాసుకోండి. ఇది సిద్ధం సభ సాక్షిగా చెప్తున్నాము. మాది దర్శి నియోజకవర్గం, ముల్లమూరు మండలం, ఏంపాడు. ఇది సిద్ధం సభ చెప్తున్నాము. 100కు 100 గెలుస్తాం. నెంబర్ 1 కాదు. ఎలక్షన్ ఈసారి వాడు వన్ సైడ్ అవుతాన్న. కూటమి 2009లో కూడా కూటమి కట్టుకున్నారు. వైఎస్ గెలిచిండు ఆ రోజు. ఈసారి కూడా జగన్ గెలుస్తాడు ఎన్ని కూటమిలు వచ్చినా గానీ. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆయన అందించిన సంక్షేమ పథకాలు ఆయన గెలిపిస్తాయి. లేదన్నా ఏడ నేను యాజ్ ఏ వాలంటరీగా నేను చేస్తున్నా. ఎక్కడ లంచం లేదు, ఏడ కరప్షన్ లేదు. నేరు ఈ రోజు ఒక పథకం కావాలన్నా, ఒక సర్టిఫికేట్ కావాలన్నా నేను సచివాలయం దగ్గర పోయి తీసుకుంటున్నారు. కరప్షన్ లేదు. నేరు కరప్షన్ ఉండే పనితే ఇన్ని కోట్ల జనాల ఖాతాలు ఎట్ట పడతాయి అన్న? అది పవన్ కళ్యాణ్ ఎవరిని? జగన్మోహన్ రెడ్డినా? వాళ్ళకే నిర్ణయం చెబుతారు. చెబుతా ప్రతిపక్షాలు 100 చెప్పుకుంటారు. అంటాడు 151 సీట్లు ఉన్నాయి, ఇతను నా మాట అంటే రేపు జనాలు నిర్ణయం అంటాడు అతను గెలిచిన తర్వాత. బీజేపీ పొత్తు పెట్టుకున్నా, వాళ్ళు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే గెలుస్తాం ప్రతిసారి. ఇప్పుడే కదా, ఈసారి కూడా అట్నే జరుగుద్ది. గెలిచే అవకాశం ఉందండి. 100% గెలుస్తాం. 100% గెలుస్తాం. లోకేష్ బాబు కుర్చీ మడత పెట్టి ఇంటికి పంపిస్తా అంటున్నాడు. లోకేష్ బాబు గురించి చెప్పుకోవడం అనవసరం. ఆల్రెడీ అతని గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. మళ్ళీ మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ మేము ఎగరేస్తాం. సార్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రి ఎలా ఉంటది? రాబోయే కాలం అయినా భవిష్యత్తులోనైనా ఎప్పటికీ జగనే ఉండాలని మా కోరిక. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి నా 70 సంవత్సరాల వయసులో ఎవరిని చూడలా. అన్ని పథకాలు ప్రవేశపెట్టాడు. అభివృద్ధి లేదంటారు, హీనమైన మాటలు అంటున్నారు. అభివృద్ధి నాడు నేడు అభివృద్ధి కదా, మహాత్మా గాంధీ కలలుగా అన్నటువంటి పంచాయతీ సచివాలయాల అభివృద్ధి కదా, పిల్లలకు సాక్స్ బుక్స్ ఇచ్చి స్కూల్లో ట్యాబులతో సహాయిస్తున్నాడు, అది అభివృద్ధి కదా. ఏంది అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్లు ఎత్తే అభివృద్ధి, ఇంకేం లేదు అభివృద్ధి. అది జగనే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు. ఇది మా చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎంతమంది నాయుడులు వచ్చినా సీఎం జగన్ ఎవరేం చేయలేరు. జగనే ముఖ్యమంత్రి. మరి నేను చెప్పాను కదా, ఆయన చేసిన పథకాలు అలాంటి ప్రవేశపెట్టాడు. రాబోయే కాలం కూడా అతనే ముఖ్యమంత్రి. జై జగన్. మరి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అనే వ్యక్తి రోజు లంచాలు ఎక్కువ తీసుకుంటున్నా అంటున్నారు. లంచాలు అనేది లేని ప్రభుత్వం అంటే ఇదే. ఆయన ఏడు నిద్రపోతా చూసాడు. లంచం అనేది ₹1 పాపం వాలంటీర్లు తీసుకుంటున్నారా, లేకపోతే ఇంకేడన్నా తీసుకుంటున్నారా? రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా ఇలా ఊళ్ళోనే అన్ని పనులు జరుగుతూ ఉంటే సచివాలయాల్లో ఇంకా లంచం ఆడుంది. వాళ్ళు అంతా అబద్ధాలు చెప్పి బతుకుతున్నది ఎవరంటే చంద్రబాబు నాయుడు. జగన్ రావాలంట. దానికి తోడు ఇప్పుడు కొంత బీజేపీ కలిసారు. బీజేపీ పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా అబద్ధమే. సిద్ధం సభ ఏ క్లాస్ గా జరుగుతుంది. ఎన్ని మంది వచ్చే అవకాశం ఉందంటారు? ఇట్లా మాకు అర్థంగా సీట్ వస్తుంది. మాకు ఎంతవరకే తెలుసు. ఎన్ని లక్షల మంది ఇక్కడ ఎంత మంది వస్తారంటారు జనాభా? ఇప్పుడు నాకు 10 లక్షలు దాటుతారు. 10 లక్షల మంది వస్తారు. అమ్మ ఎందుకు అంతమంది వచ్చే అవకాశం ఉందా? ఉంది. ఎందుకు ఇంత ఎండలో వచ్చారు? సిద్ధం సాబ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ అంత చూస్తాను, జగన్ పాతాళాలకు పంపిస్తాను. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళ సొంత శిక్ష, వాళ్ళ ఇష్టం. నేను సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలన్నీ ఉపయోగపడుతున్నాయి అంటారా? బంగారం ఉపయోగపడితేనే జనం రావటం. మంచిగానే జరుగుతుంది. గెలుస్తాడంటారా ఈసారి? కంపల్సరీ గెలుస్తాం. గతంలో చూసారు కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా,
చూసాం, ఇప్పుడు ఇది చూసాం. పవన్ కళ్యాణ్ జగన్ ని 4వ పిల్లం అంటున్నాడు కదా. ఏ రకంగా అనుకోని వస్తాడంట మళ్ళీ గెలుస్తాడా? తెలుస్తాడు, కంపల్సరీగా వస్తాడు. మరి జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి. లంచాలు లేని ఇప్పుడు అంతమంగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా ఒక రకంగా ఇప్పుడే తక్కువ సచివాలయాలు ఎక్కడెక్కడ విలేజ్ లో వాళ్ళకి. ఎలా ఉంది జగన్ పరిపాలన, ఎలా ఉంది ఈసారి ఎవరు వస్తారు? బాగుంది నాన్న, జగనే రా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా. దొంగలు నాన్న, వాళ్ళు దొంగలు. వాళ్ళకి ఈయనే దేవుడు. ఈయన ఇళ్ళ ప్లాట్ ఇచ్చిండు, ఇల్లు కట్టించి ఇచ్చిండు అయ్యా. మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇల్లు కట్టించి ఇచ్చిండు. మా అప్పు పడి బ్యాంకు వాళ్ళు పొలం అంతా దేశపోతుంటే రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసి మొత్తం ఇచ్చిండు. అందుకని ఇంకా అప్పుడు కానించి ఇప్పటి వరకు వాళ్ళ ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం. వాళ్ళు 14 ఏళ్ళు ఉన్నా వాళ్ళు ఎటువంటి సాయం చేయకపోయినప్పుడు కూడా మేము జాగ్రత్తగా మీ బోటలు నమ్ముకొని బతుకుతాం. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ 4వ పిల్లం అంటున్నాడు కదా, జగన్ అంటున్నాడు కదా. అది తప్పు మాటలయ్యా. నీకు కూడా కోపం వచ్చే ఉంటది, అట్టా అనకూడదు. నిన్ను నానా అని పిలిస్తే గౌరవంగా ఉంటది. మనం ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు కానీ ఓ జాగ్రత్తగా మాట్లాడాలి. మన నలుగురిలో తిరిగే వాళ్ళం జాగ్రత్తగా మాట్లాడితే మనకే మంచిది. మళ్ళీ గెలుస్తాడంటారు జగన్. జగనే సార్ వచ్చేది. జాగ్రత్త. జగనే. ఏం చేశాడని అంత ఇల్లు ఇచ్చిండయ్యా. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదా? ఆయనకి లేదు, అలవాటు లేదు నాన్న. జగన్ రావాలంటారు. అదొక్కటే నాన్న. బీజేపీ పొత్తు ఉంది కదా. వద్దు నాన్న, ఏ పొత్తులుండా ఏది చేసినా జగనే సీఎం. 175 వస్తాయి డాడీ. అది లంచాలు ఎక్కువైనా అంటున్నాడు. ఆ? లంచాలు ఎక్కువైనా అంటున్నాడు. లేదులే నాన్న, ఎక్కడా లేదు. వాలంటీర్లు ఏంది నాన్న, తెల్లారుదాం 4ంటికే వచ్చి ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు. ముసలమ్మకి రాచిపుండు పడితే 4ంటికే వచ్చి ఇస్తున్నారు పింఛన్లు. ఎవరు ఇచ్చారు నాన్న? ఏ ప్రభుత్వం ఇచ్చారు? అది